ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగ్గాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన మాట మనతో పలుకుతున్నాడు. గ్రుడ్డివారిని తీసుకొని వచ్చేటప్పుడు మేము గ్రుడ్డివారమా అనుకొని ఏమాత్రం అనుకోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరము కండ్లున్న వారమే. కాకపోతే మన మనోనేత్రాలు వెలిగింపబడలేదు. మన మనోనేత్రాలతో మనం చూసినప్పుడు ఆయన చేసే కార్యాలు మన మనోనేత్రాలతో మనం చూడగలం. మన ప్రస్తుత పరిస్థితిని బట్టి మనము గ్రుడ్డివారిగా మనము ఉంటున్నాము. గ్రుడ్డివారు అంటే ఏంటి? దేవుడు వారు ఎరుగని మార్గంన వారిని నడిపిస్తానంటున్నాడు. అయితే మనమైతే ఆయన ఇంకా చేయట్లేదు కార్యాలు. దేవుడిని నమ్ముకున్నాం కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు అని కొన్నిసార్లు అనుకోవచ్చు. మానవ స్వభావం సర్వసాధారణం. అయితే దేవుడు ఏమంటున్నాడు? మనల్ని గద్దిస్తున్నాడు. గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని మార్గమున. నీ మార్గాలన్నీ మూసుకుపోయినాయి అని నువ్వు బాధపడుతున్నావు. ఎక్కడ ఏ దారి లేదు. ఒక అప్పు పుట్టడం లేదు, ఒక 1000 రూపాయలు కూడా దొరకడం లేదు, ఒక ఉద్యోగం లేదు. పరిస్థితులంతా చాలా దారుణంగా ఉన్నాయి అని నువ్వు బాధపడుతూ, దేవుడు చేస్తాడని ఇప్పటి వరకు చూశాను, చేయట్లేదు. ఈ దేవుడు చేస్తాడా, అసలు నాకు చేస్తాడా అనే ఒక మనోవేదన నీలో చొరబడింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎదురు చూసావు, ఏది జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావు. మనం గ్రుడ్డితనంలోకి ఏమాత్రం వెళ్ళిపోవద్దు. మనం గ్రుడ్డివారం అయిపోతున్నాము. అంటే ఏంటి? విసిగిపోయి మన కండ్లు ఎదురు చూచి ఏమైపోయినాయి? ఇక గ్రుడ్డితనం వచ్చింది. ఇక దేవుడు చేయడు, నన్ను వదిలేశాడు అన్న గ్రుడ్డితనంతో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. వారెరుగని మార్గంన గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. మనకు తెలియదు ఆ మార్గం. ఆయన నడిపిస్తాడంట, ఆయన తీసుకొస్తాడంట. అదే రీతిగా ఆ త్రోవ ఏంటో మనకు తెలీదు, ఆయన నడిపిస్తానంటున్నాడు. చీకటిగా ఉన్న ప్రతి ఒక్క సమస్యలను వెలుగ్గా చేస్తానంటున్నాడు. వంకర త్రోవలను చక్కగా చేస్తానంటున్నాడు. మనకి ఎటు చూసినా, ఏ పరిస్థితి చూసినా వంకరగా ఉన్న మన త్రోవలలో దేవుడు తిన్నగా చేస్తానంటున్నాడు. చక్కగా అంటే ఏంటి? చాలా తిన్నంగా. ఇంకా దారిలో ఎటువంటి ముళ్ళులు, ఎటువంటి చెత్త చెదారం ఏమీ లేదు. వంకర త్రోవలన్నీ చక్కగా చేస్తానంటున్నాడు. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. మనల్ని అందరూ విడిచారు, మనల్ని అందరూ వెలివేశారు, మనల్ని అందరూ విడిచిపెట్టేశారు. వీరి వలన ఏ ప్రయోజనం లేదు. వీరి జీవితాలు ఇంతే. వీరి జీవితాలు శాపమైన జీవితాలు. వీరు శాపానికి గురయ్యారు, ఏ పాపాలు చేశారో అందుకే వీరికి ఒక్క కార్యం కూడా దేవుడు చేయట్లేదు అని అందరూ విడిచిపెట్టేశారు. ఎవరు మనతో మాట్లాడకపోవచ్చు కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు మనకి ఈ మాట చెప్తున్నాడు. నేను వారిని విడవక. దేవుడు మనల్ని విడవడంట. విడవకుండా ఆయన కార్యాలు చేస్తానంటున్నాడు. ఆయన ఏమాత్రం విడవనంటున్నాడు. నేను వారిని విడవక ఈ కార్యములు చేస్తానంటున్నాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు, విడవను, విడిచిపెట్టే దేవుడు కాదు అంటున్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉందాము. ఏమాత్రం నిరాశ నిస్పృహలకు ఏమాత్రము మన హృదయానికి చోటు ఇవ్వద్దు. సంతోషంతో ఆయనను సేవిద్దాము. సంతోషంతో ఆయన గురించి ఉల్లసిద్దాము. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని ఆయన మాటిస్తున్నాడు ఈరోజు ఈ సమయంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమాత్రము బాధపడవద్దు, భయపడవద్దు. ఏమాత్రము దేవుని యొక్క ప్రేమకు దూరం అవ్వద్దు. దేవుణ్ణి సంతోషంగా సేవిద్దాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం.
మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన, నువ్వు చేసే కార్యాలు ప్రభా నాయన తండ్రి, తెలియక గుడ్డితనంతో బాధపడుతున్న మాతో స్పష్టంగా మాట్లాడావయ్యా. కండ్లుండి కూడా లేనట్టు ప్రవర్తించే మా జీవితాలను జ్ఞాపకం చేసుకొని నువ్వు మాటిస్తున్నావయ్యా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు నడిపిస్తానంటున్నావు ప్రభా మంచి త్రోవలో. మాకైతే ఆ త్రోవ తెలియదు, కానీ త్రోవలన్నీ మూసుకుపోయాయని మేము బాధపడుతున్న సమయంలో నువ్వు త్రోవలో నడిపిస్తానంటున్నావయ్యా. చీకటి లాంటి పరిస్థితులను వెలుగ్గా చేస్తానంటున్నావయ్యా. నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. విడువకి ఈ కార్యాలు చేస్తానంటున్నావయ్యా తండ్రి నాయన. నువ్వు దేవుడు అయ్యా, స్పష్టంగా మాట్లాడవు. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. వారిని ప్రభు నడిపించే దేవుడుగా ఉన్నావు. మమ్మల్ని అందరినీ ప్రభు నాయన తండ్రి, చీకటి లాంటి సమస్యలను వెలుగ్గా చేస్తానంటున్నావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి పరిస్థితి చీకటిగా మాకు అనిపిస్తుంది, కానీ ప్రభు నాయన తండ్రి, నువ్వు దాన్ని తండ్రి ఆ సమస్యలను దూరం చేసి వెలుగ్గా తండ్రి మా జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. నేను విడవకుండా చేస్తానంటున్నావయ్యా. నువ్వు మాట ఇచ్చావు, అభయం ఇచ్చావయ్యా. నీకు వందనాలు ప్రభా. ఒక మనిషి మాటిస్తే ఎన్నో రోజులు, ఎన్నో నెలలు ఎదురు చూస్తాం, కానీ నెరవేరదయ్యా. నువ్వు దేవుడు అయ్యా. నువ్వు మాట ఇచ్చావంటే నెరవేర్చే దేవుడు. విడవకుండా చేస్తానంటున్నావయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. మానవులు మట్టి పాత్రమైన మమ్మల్ని ప్రభు ప్రేమించావు తండ్రి. నీ విలువైన రక్తంతో కొన్నావు. అంత మాత్రమే కాకుండా ప్రభు మా పరిస్థితులను ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభు నాయన విడవకుండా కార్యాలు చేస్తానంటున్నావు. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని సంతోషంతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.